దేవుడు ఎన్నడూ ఎప్పుడు ఎడబాయని దేవుడు ఆయన. ఎన్నడూ ఎప్పుడు ఎడబాయని దేవుడు. నీతో కూడా ఉన్నాడు. నీవు చేసే పనులు కూడా నీతో చెప్తున్నాడు, మారటం లేదు. కొన్నిసార్లు ఆయన నిన్ను కూడా తీసుకోవాలన్నాడు. ఆయన ఎంత ప్రేమ గలవాడు, ఎంత ఘోర పాపినైనా ప్రేమించగలిగిన దేవుడు ఆయన. వాళ్ళ దగ్గర కూడా వస్తాడు ఆయన, మారుతాడేమో అని. వాళ్ళ దగ్గర కూడా వస్తాడు ఆయన, మారుతాడేమో అని. ఆయన మారాలని చూస్తాడు. కొన్నిసార్లు ఆయన వారి జీవితాల్లో కరువులు రప్పిస్తాడు. కొన్నిసార్లు వారి జీవితాల్లో అగ్ని లాంటి శ్రమలు రప్పిస్తాడు, మారిపోతాడేమోనని. కొన్నిసార్లు వాళ్ళు మరణాపాయంలో మంచం మీద పెడతాడు, వాళ్ళని చావు దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ చావులో నుండి లేచి కూడా మళ్ళా సాతాను మనిషి అయితే ఎంత ద్రోహం చేసినట్లు. నేను బ్రతికితే అయ్యా నీ వాడిగా ఉంటానని చెప్పేసి నువ్వు బతికినాక ఆయన వాడు కాకపోతే ఎంత ఘోరం చేసినట్టు, దేవునికి ఎంత ఘోరం చేసినట్టు. అక్కడ కూడా నీతో ఉన్నాడు కదా, నీ మరణ శయ మీద ఉన్నాడు, నీ యొక్క కష్టాలలో ఉన్నాడు, ఇరుకుల్లో ఉన్నాడు. నీ జీవితాన్ని ఎన్నడూ ఎడబాయలేదు. సమరీ స్త్రీ 5 భర్తలు ఉన్న స్త్రీ దగ్గరికి కూడా వెళ్ళిపోయాడు ఆయన. ఆమె హృదయాంతరంగాలంతా మార్చాలనుకున్నాడు, మార్చేశాడు. పతితను ఊరికి సాక్షిగా చేశాడు ఆయన. నాకే కాదు, ఎవవాడికి కూడా దూరముగా ఉండేవాడు కాడు. పునరుద్ధానుడు ఆయన. నీ గుండె గట్టిది చేసుకుంటున్నారు, రాయి చేసుకుంటున్నారు. గుండెను రాయిగా చేసుకునేవి. ఆ రాయి పగలగొట్టబడుతుంది. ఆ రాయి వలన నీ జీవితం పాడైపోతుంది. నరకం సగం ఇక్కడ అనుభవించవలసి వస్తుంది. మారు మనసు బంధు. ఆయన నీలోనికి ప్రవేశించాలని ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రకటన గ్రంథంలో తలుపు తడుతున్నాడు, తీ అని. ఆయన స్వరాన్ని వినకుండా, ఆయన సందేశాలు వినకుండా, వాటిని హృదయంలోనికి చేరనీయకుండా ఉన్నట్టయితే ఆ పునరుద్ధానుడైన క్రీస్తు నీలోకి రాలేడు. నీవంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన జీవము గల కనులు నీ పాపాలను చూడటం లేదు. వాటిని తుడిచివేయగల శక్తి ఆయనకుంది. వాటి అగ్నిగుండములో నుండి తీసే శక్తి ఆయనకుంది. సాతాను చేతిలో నుండి కూడా తీయగలిగిన శక్తి ఆయనకుంది. ఆయన పునరుద్ధాన బలం. అందుకే బైబిల్లో నేను అంచలేదు, నా చేత కాలేదు, 360 సార్లు ఉందంట భయపడకని. మా ఉపాధ్యాయుడు చెప్పాడు, గద్దల సాల్మన్ అని. కానీ నేను ఎప్పుడు ఎంచడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు ఎంచినా అన్నీ దొరకటం లేదు. 360 సార్లు రాయబడిందంట, భయపడకు అని. ఆయన చదివాడంట కదా. కాబట్టి భయపడగాకు. పునరుద్ధానుడైన ప్రభు నిత్యం మనతో ఉన్నాడు. అందరూ మన తలుపులు మూసేసినా, ద్వారాలు మూసేసిపడ్డా నీకోసం వస్తాడు. నీకోసం ఆయన వస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన స్వరూపంలో చేయబడ్డావు. నీలో ఆయన ఆత్మ ఉంది. నువ్వు ఆయన బిడ్డవు. సాతానుడు ఎంత నిన్ను కబలించుకొని పోయినా కూడా సాతాను చేతిలో నుంచి విడిపించగలిగిన వాడు ఆయన. కాబట్టి బిడ్డలారా, ఆయన పునరుద్ధాన నిత్య ఫలం ఏంటంటే నిత్యం మనతో ఉండటం. ఏ తలుపు, ఏ వాకిలి, ఏ సమస్య, ఏ సాతానుడు మనల్ని బంధించి మనల్ని తీసుకోపోలేడు. రెండవది చూద్దాం సమయాన్ని బట్టి. రెండవది ఏంటంటే నిత్య సమాధానం. నా సమాధానం మీకు కలుగునుగా అంటాడు. ఆయన ఈ భూలోకంలోకి వచ్చినప్పుడు కూడా దేవదూతలు చెప్పిన ఆశ్చర్యకరమైన మాట అదే చెప్పాడు. ప్రజలందరికీ కలిగే సంతోషమైన వార్త అని చెప్పాడు. క్రైస్తవులకు కలిగే సంతోష వార్తను రాయలేదు అక్కడ. ప్రజలందరికీ. ఆయన ప్రజలందరికీ ఇష్టం. నీకు ఇష్టం లేకపోవచ్చు, ముస్లింలకు నీకు ఇష్టం లేకపోవచ్చు, హైందవులు, వాళ్ళను కూడా ప్రేమిస్తున్నాడు ఆయన. ప్రజలందరూ కావాలి ఆయనకి. అందరూ తన ప్రజలు వాళ్ళు. ఆయన లోకానికి రక్షకుడు అని చెప్పాడు. చూసారా, దేవదూతలు ఆకాశంలో నుంచి మాట్లాడిన మాట క్రైస్తవ లోకం మర్చిపోతుంది. ఆయన ప్రజలందరికీ సంతోషం. రెండవది ఏమంటాడు తెలుసా?
ఆయన లోకరక్షకుడు. నీకు ఒక్కడికే కాదు, లోకానికి అంత రక్షకుడిగా ఉండటానికి వచ్చాడు. మూడవది ఏం చెప్పాడో తెలుసా? ఆయనకిష్టులైన వారికి భూమి మీద సమాధానం కావాలంటే ఏ విధము చేతనైనా మానవుడు సమాధానాన్ని తెప్పించుకునే లేడు. ఇప్పుడు ప్రపంచం యొక్క ఐక్యరాజ్య సమితి కూడా ఈ పీస్ కమిటీ ఉంది. వాళ్ళు పోతారు, చెప్తారు, అయిపోయిన తర్వాత బాంబులు వేసి బెదిరిచ్చైనా సమాధానం పరచాలనుకుంటారు. వాళ్ళ చేత కూడా సమాధానాలు గెలువు. ఒక దేశం అయిపోతే ఇంకొక దేశం యుద్ధానికి లేస్తుంది. ఆ పీస్ కమిటీ చేత కూడా కావటం లేదు సమాధానం పరచడానికి. ఇప్పుడు చాలామంది సమాధానానికి పుడుతున్నారు తెలుసా? క్రిస్టియన్స్ యునైటెడ్ అని కూర్చున్నారు. భిక్షగాలు పుడతారు అప్పుడప్పుడు. కూడేసి ఈ చలి వచ్చినప్పుడల్లా అవును మనం దుప్పటి కొనుక్కుందాం, అందరం బాగున్నాం అని చెప్పి మళ్ళీ ఎవడు గంత వాడు వేసుకుని వెళ్ళిపోతాడు. ఎవడు బుట్ట వాడు, ఎవడు చట్ట వాడు వేసుకుని వెళ్ళిపోతాడు. అది సమాధానం కాదు. సమాధానం అంటే హృదయాంతరంగాలు కలిసే సమాధానం కావాలి. అందుకే ఇర్మియా దాన్ని ఏమంటాడో చూడండి, చాలా చాలా కోప్పడతాడు. పై సమాధానాన్ని ఒప్పుకోడు. బ్రదర్ అంటాం, హృదయాలు అదరవటమేంది బిడ్డలారా? అది సమాధానం ఎట్లా అవుతుంది చూడండి. ఒకసారి 6 నుంచి చదువుతా, 8వ అధ్యాయం. ఇర్మియా 8 తీస్తారా? కొంచెం ఎక్కువ భాగం చదువుతా. నేను చెవియొగ్గి వారి మాటలు విన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. నేనేమి చేస్తుందని చెప్పి తన చెడుతనమును గురించి పశ్చాత్తాపడు వాడొక్కడు లేడు. పూచుకుంటున్నాడు అందరికి చూపడానికి నేను మంచివాడిని అని. పూచుకుంటున్నాడు. అందరు చూపి దెయ్యం అని అంటుంటే కూడా కాదు నేను దేవతని అంటున్నాడు. ఒరే నువ్వు పనికి మాలినాడు అంటే పనికొచ్చావా అని అంటున్నాడు. ప్రజల కన్నులన్నీ చూస్తున్నా కూడా, దేవుని కన్నులు చూస్తున్నా కూడా వాళ్ళు కప్పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, నా మాటలు విని పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటున్నారు. నేనేమి చేసిందని చెప్పి తన చెడుతనమును కూర్చి పశ్చాత్తాపపడవాడు ఒక్కడు లేకపోయాను. యుద్ధమునకు చొరపడు గుర్రము వలె ప్రతివాడు తమకిష్టం వచ్చిన మార్గమును తిరుగుచున్నాడు. ఆకాశములోకి ఎగురు శంకుబుడ్డి కొంగయ్యనను తన కాలమును ఎరుగును. తెల్ల గువ్వ మంగళ కత్తంటిదైనను ఓదే కురుకును తమకు రావాల్సిన కాలం ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. అబ్బా, ఎరిగినట్టు నటిస్తారు కానీ ఎరగరు. తర్వాత ఇంకా ఏమంటాడో చూడండి, మేము జ్ఞానులమని చేస్తారు. దాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఆఖరికి 11కు వచ్చేద్దాం. ఇప్పుడు సమాధానము లేని సమయములో సమాధానము అని చెప్పుచు నా జనులకు గాయము పైన మాత్రమే బాగు చేయుదురు. తాము హేయమైన క్రియలను చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చను, కానీ వారు ఏమాత్రము సిగ్గుపడరు. అవమానము నొందితేమని వారికి తోచనే లేదు, కనుక పడిపోవు వారిలో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిలుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. సమాధానము లేని సమయంలో సమాధానంగా నటించటం అది ఘోరం, వేషధారతనం కదా. అదేందా అందరు సమాధానంగా ఉండాలి కదా, మీలో లేదేందంటే అట్టుంటాం సమాధానంగా. బైబిల్ ఏం చెప్తుంది? మీరు ఎప్పుడైనా చూసారా? రోమాపత్రిక 12వ అధ్యాయము 12 నుంచి ఆ భాగాలన్నీ చదవండి. సాధ్యమైతే సమస్త మనుషులతో సమాధానం, సాధ్యం కాకపోతే దూరంగా ఉండటం. బ్రదర్ అని రాత్రి కలిసి ఒక కూటుగా చేసుకుని తెల్లారికి హృదయాలు అదరంటే ఏ ప్రయోజనం? అది వేషధారతనం కదా. దేవుని దగ్గర నటనకి వేషధారతనానికి సమాధానం లేదు. సమాధానం అంటే హృదయాలు కలవాలి. బాడీ కలిసి సెకండ్ ఇచ్చేది కాదు, హృదయాలు కలవాలి. అలాంటి సమాధానం దేవుడు ఇస్తాడు. ఆ సమాధానం లేని స్థితిలో సమాధానం అని చెప్పడం చాలా దుర్మార్గమైన పని. చూసారా, భూలోక సంబంధమైన సమాధానం ఎలా దొరుకుతుందంటే, చూసారా, కుష్ఠరోగులుగా ఉన్నప్పుడు ఆ 10 మంది ఎంత బాగున్నారో.
అక్కడ కులముండి ఉండదు, గుణముండి ఉండదు. ఒకే గ్లాసులో తాగలరు, ఒకే ప్లేట్లో తినగలరు. అబ్బా ఎంత అన్యోన్యత తెలుసా! పాపాన్ని చేయటానికి అన్యోన్యత, సాతానుతో సహవాసం చేయటానికి అన్యోన్యత, శరీర సంబంధమైన ఉత్సాహానికి ఒక గడి అయినా ఉత్సాహం కావాలి వాళ్ళకి. క్షణభంగురమైన ఉత్సాహం కోసం వాళ్ళ సమాధానం బంధంలాగా ఉంటుంది. యేసుక్రీస్తు వాడిని బాగు చేసినాక ఏం చేసిందో జరిగిందో తెలుసా? ఎంతమంది వచ్చారు యేసు దగ్గరికి? ఒక్కడే వచ్చాడు. 90 దారి తప్పారు. మళ్ళా వారి ఇష్టమైన త్రోవలు వెళ్ళిపోయారు. పాపం కొన్నిసార్లు సమాధానాన్ని ఎక్కువగా బలపరుస్తుంది. అది శరీర సంబంధమైన సమాధానం, నరకానికి పోయే సమాధానం. చూసారా, దుష్టులా అన్నాడు. లుగా ఒక దుష్టుడు అనలా, దుష్టుల్లా అన్నాడు బైబిల్లో. అది మనం మర్చిపోకూడదు. దుష్టుల్లా ఆలోచన చొప్పున నడవక, పాపుల్లా మార్గమున నిలవక, అపహాసకుల అంటే వాళ్ళంతా ఒక మొట, వాళ్ళ మధ్య మంచి ఫెలోషిప్ ఉంటుంది. లోకల్ ఫెలోషిప్, పాపపు ఫెలోషిప్, దుర్మార్గపు ఫెలోషిప్. అందులో మనం ఉంటేట, అందులో మనం బలపరిస్తేట, ఆ దుష్టులు కూడిన స్థలంలో ఉంటేట, ఆ స్థలం మనకు ఎంత భయంకరమైంది. ఆ స్థలంలో మనం నిలబడగలమా? క్రైస్తవుడు ఆ స్థలంలో ఉండగలడా? అపహాసకులు కూర్చుండే స్థలం. ఒక యూనియన్ ఉంది వాళ్ళకి, బాగా యూనియన్, మంచి సమాధానం. ఆ సమాధానం దేవుడు కోరటం అలా. భూలోక సంబంధమైన ఈ దుష్టుల సమాసం, పాపులందరూ కలిసిన మార్గం, లేకపోతే అపహాసకులందరి గురించి నవ్వుకుంటా మాట్లాడేది. ఈ దినాల్లో చర్చిలో నేను మాట్లాడబోతున్నాను. నడుపుతున్న ఆయన లేచి నవ్విస్తూ ఉంటే ఎగబడి నవ్వుతున్నారు చర్చిలో అందరూ. అది చర్చి అనుకున్నారు, మట్టం అనుకున్నారు. హాస్యాలు కావాలి వాళ్ళకి. నవ్వుకోవటం కోసం చర్చికి వస్తారు, నవ్వుకోవడం కోసం చర్చికి వస్తారు. హృదయంలో ఉండాలి సంతోషం, సమాధానం హృదయంలో ఉండాలి. ఆయన సన్నిధిలో నిత్య సంతోషం ఉంది, ఆయన కుడిరైతులో నిత్య సుఖం ఉంది. ఆయనే సమాధానకర్త, ఆయనే సమాధానకర్త. ఆయన వచ్చేటప్పుడు సమాధానం చెప్పాడు, ఆయన పోయేటప్పుడు కూడా ఏం చెప్పాడు? మీకు సమాధానము కలుగును గాక అని చెప్పాడు. సమాధానానికి ఆయనే కర్త. క్రైస్తవ సంఘంలో ఎలాంటి సమాధానం ఉండాలి? ఎలాంటి సమాధానం ఉండాలి? అసలు సంఘం ఏంటి? ఎందుకు సంఘం? ఒకసారి తీయండి, 1 కొరింథీ పత్రిక తీయండి. ఒకవేళ నేను ప్రార్థన చేసుకోండి అంటే ఇంతవరకు వాళ్ళు బిగిన్ చేసుకోలేదు, నాకు తెలీదు. దేవుడు 12వ అధ్యాయం ఒకసారి తీస్తారా? 12వ అధ్యాయం తీయండి. సంఘాన్ని గురించి పౌలు ఏం మాట్లాడుతున్నాడు? 12వ వచనంలో, ఏలయనగా శరీరము ఏకమై ఉండను, అనేక అవయవములు కలిగి ఉన్నవో, ఏలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నవో, ఒక్క శరీరముగా ఉన్నదో అలాగే క్రీస్తు ఉన్నాడు. సంఘం, వాడు మనవాడా, వీడు మనవాడా, వాడు మా ఊరోడా, వాడు మన బంధువుడా. బంధువుడు అంటే అందరి మైకించడం, బంధువుడు కాకపోతే అందరిని అందించడం. ఎవరి పని రే ఇది? సైతాన్ పని, సైతాన్ చేసే పని. సంఘమంతా ఏక శరీరమై ఉండాలి. అవయవాలు చాలా ఉండొచ్చు. ఇంకా ఏం రాస్తాడు చూడు, ఐక్యత ఇప్పుడు సంఘంలో లేకపోతే అది సైతాన్ సంఘం అయిపోద్ది. ఇంకా ఏమంటాడు? ఏలయనగా యూదులైనను, గ్రీసు దేశస్థులైనను, దాసులైనను, స్వతంత్రులైనను మనందరము ఏమండి ఒకే శరీరంలో భాగాలం. మనం ఒకే శరీరంలో భాగాలం, ఒకే ఆత్మ యందు బాప్తిసం పొందితిమి. ఎందుకు ఒకే తొట్టులో మునుగుతున్నారు? ఆ బాధ లేకపోతే సైతాన్లా వాళ్ళు ఆ భేదం పెట్టుకుని మునగటం ఎందుకు? ఒకే బాప్తిసం, ఒకే స్థలం. తర్వాత ఇంకా చూడండి, ఒకే ఆత్మ పానం చేయుచున్నాం. శరీరం ఒకటే, అవయవము ఉండగా అనేకమైన అవయములుగా ఉన్నవి. నేను చెయ్యిని కాను అని శరీరములో దానను కానని పాదం చెప్పినంత మాత్రమున శరీరం మధ్య కాకపోలేదు.
మరియు నేను కన్నును కాను కనుక శరీరంలో దాని కానని చెవి చెప్పినంత మాత్రం మన శరీరముతో కాకపోను. శరీరం అంతటికన్నా వినుట ఎక్కడ? అంతయు వినుట అయితే వాసన చూచుట ఎక్కడ? అయితే దేవుడు అవయవములో ప్రతిదానికి తన చిత్త ప్రకారం శరీరములో ఉంచెను. అవన్నీ ఒక అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేకమైనను, శరీరం ఒక్కటే. కనుక కన్ను చేతితోనూ నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదముతోనూ మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. అంతేకాదు శరీరం యొక్క అవయవములు ఏవేవి మరి బలహీనముగా కనబడినో అవి మరి ఆవశ్యకములు. ఇవన్నీ చదివితే క్రైస్తవ సంఘం ఒక శరీరం, ఆయన శిరస్సు. ఎవడన్నా శిరస్సుగా ఉండటానికి ప్రయత్నించారు, ఆ శిరస్సుగా ఉండేవాడిన వానికి నరకమే అనుభవిస్తాడు. క్రైస్తవ సంఘానికి శిరస్సు యేసు ప్రభు. శరీరంలో అవయవాలు ఉన్నాయి. నా శరీరంలో ఉన్న అవయవాలు ఎప్పుడు కొట్టుకోవాలా? ఈ 2 చేతులు ఎప్పుడు కొట్టుకోలేదు. ఇంకా ఏంటో తెలుసా, నా కాళ్ళ కింద ముళ్ళు గుచ్చుకున్నది అనుకో, వెంటనే నా చేయిపోయి కాళ్ళలో ఉన్న ముళ్ళు ఏం చేస్తుంది? తీసేస్తుంది. ఇంకా గుచ్చుద్దా? సంఘంలో అలాంటి సైతాన్లు ఉండగాకండి. సంఘం ఒకే శరీరం, ముళ్ళు గుచ్చగాకండి. శరీరం రెస్పెక్ట్ ఇచ్చండి, ఒక శరీరానికి. అది ఐక్యత. ఐక్యత లేకుండా నేను తలని తల పని చేస్తేట, చెయ్యి పని చేయనియండి, కాలుని కాలు పని చేయనియండి, కన్నును కన్ను పని చేయనియండి. శరీరంలో ఉన్న అంగాలన్నీ పనిచేస్తే కానీ శరీరం ఆరోగ్యంగా ఉండదు. ఆత్మీయంగా సంఘం ఉండాలి అంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ చేయవలసిన పని చేయాలి, అందరినీ పని చేయనియాలి. అందుకే ఆ పనిలో ఇంకా ఏముండాలో తెలుసా? ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి. ఎఫెసీ పత్రిక ఒక్కసారి రండి, 4వ అధ్యాయానికి రండి. ఏమంటాడో చూడండి. 4వ అధ్యాయంలో మంచి మాటలు చెప్తాడు. 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమను బంధము చేత ఆత్మను కలిగించు ఐక్యము కాపాడుకున్నట్టు యందు శ్రద్ధ కలిగి వారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు మీరు పిలువబడ్డ పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడినను సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకునవలను. ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నా. ఆత్మ సంబంధమైన ఐక్యాన్ని కాపాడుకోవాలి. సంఘం ఐక్యాన్ని కాపాడుకోవాలి. ఒకసారి అడవిలో వేటాడు పోయారంటే ఏనుగ నడుముకి ఒకడేమో తాళేసాడు. ఏనుగు దొరికింది. నల్ల ఏనుగ నా ఏళ్ళు కానీ పాట పాడుతూ లాగుతూ ఉన్నారంట. అందరు పట్టుకొని లాగుతున్నారు. ఆ ఏనుగు పైకి రావాలి కదా. ఆ పైకి వచ్చేటప్పుడు ఏం చేశారు తెలుసా? ఈ బాగా ముందు పట్టుకుని ఇద్దరు, నల్ల ఏనుగ మా ఏనుగ పోయి వీళ్ళిద్దరంట నల్ల ఏనుగ నా ఏనుగ అంటున్నారంట. వీడి మొహం, ఈ ఏనుగు వాళ్ళదంట, ఈ గుడి వాళ్ళదంట, తాగుతా పాడుతున్నారంట. ఈ నడుము పట్టుకున్నాడు వాడు అన్నాడంటారు, దాంతో మనకెందుకు రాని వదిలేశారంట. అందరు వదిలేస్తే వీళ్ళిద్దరు పోయి వెనుక మీద పడ్డారట. ఎవడా చెప్పింది? లేని సిద్ధాంతాలు. యేసు ప్రభుది సంఘం. ఒకడు ప్రేమతో సహించి దీర్ఘశాంతంతో దయాలత్వంతో సంఘాన్ని ఐక్యతను కాపాడుకోవాలి. అది యేసు ఇచ్చిన సమాధానం. అందుకే చెప్పిపోయాడు ఆయన పునరుద్ధానంలో మనకేమి ఇచ్చాడంటే నిత్య సమాధానం ఇచ్చాడు. నా సమాధానం మీకు కలుగును కాక. బిడ్డలారా, ఎవరికైనా సమాధానం లేకుండా లోపల కష్టాలు వచ్చాయనుకోండి, అవి కూడా మీ జీవితాన్ని సమాధానమే. నేను ఇచ్చినట్లే సమాధానం అంటాడు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సమయం అయిపోతుంది కాబట్టి దాన్ని వాక్యంలో చెప్పాలంటే చాలా అవుతుంది. ఒక సముద్రం ఒడ్డున ఒక చిన్న రాళ్ళు ఉన్నాయి, చిన్న తెప్పలాగా ఉంది. దాని మీద ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక తల్లి పిట్ట కూర్చుని ఉంది. ఆ పిల్ల ఆ ముక్కుతో తల్లితో ఆడుకుంటా ఉంది. భయంకరమైన తుఫాను వచ్చింది. ఆ తుఫాను ఆ చెట్టుని కదిలిస్తుంది, ఆకు కదులుతుంది, చెట్టు ఊగుతుంది. కానీ అది కిలకిలా 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 అంటుంది. చూసారా? సమాధానంగానే ఉంది.
ఆ తుఫానికి ఏం భయపడటంలే. ఎందుకు భయపడలా? అది ఎక్కడుంది? తల్లి ఒళ్ళో ఉంది. నా తల్లికి తెలిసిపో, ఈ తుఫాను వస్తే ఇంకా ఎక్కువైతే నన్ను పైకి ఎక్కించుకుంటుంది, వెళ్ళిపోద్ది. ముక్కును ఖర్చుకుంటుంది, పైకి వెళ్ళిపోద్ది. దాని భయమా? దానికేం భయం లేదు. ఎందుకు? తల్లి ఒళ్ళో ఉంది. కాబట్టి బిడ్డలారా, మీరందరూ కూడా ఆయన దగ్గర ఉన్నారు. నా సమాధానం ఇస్తానన్న ఆయన ఒళ్ళో ఉన్నారు. సమస్యలు రావచ్చు, ఇరుకులు రావచ్చు, కష్టాలు రావచ్చు, కొన్నిసార్లు మనల్ని అపార్థం చేసుకోవచ్చు, ఎన్నెన్నో రావచ్చు. ఎన్ని తుఫాను గాలులు వచ్చి శ్రమలు మనల్ని కొట్టినా కూడా కదలగాకండి బిడ్డలారా. ఎందుకంటే మన ప్రభు రెక్కలు మనకున్నాయి. ఆయన రెక్కల మీద మనల్ని ఎత్తుకుంటాడు. ఆయన రెక్కలు మన మధ్యలో ఉన్నాయి. నీవు నేను ఆయన రెక్కల మధ్యలో ఉన్నాం. ఒకవేళ మునిగిపోయే స్థితి ఉన్నా, తుఫాను మనల్ని ముంచాలనుకున్నా కూడా దాని చేత కాదు. ఆయన రెక్కల మీద మనల్ని ఎత్తుకొని పోతాడు. అది సమాధానం. ఒకవేళ నీ పరిస్థితుల్లో, కుటుంబంలో, నీ ఉద్యోగంలో ఏమన్నా అల్లజల్లు కొన్ని ఉన్నా నీకు భయం లేదు. నీకు ఒక సమాధానకర్త తోడు, సమాధాన ప్రభువు తోడు, నీ పరిస్థితులను మార్చగలిగిన వాడు తోడు, నీ జీవితాన్ని మార్చగలిగిన వాడు నీకు తోడు. ఆయన రెక్కల చాటున నువ్వు ఉన్నావు. ఆ సమాధానకర్త లోకమిచ్చినట్టునే కాదు, నా సమాధానం ప్రత్యేకమైంది. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఈవులు వచ్చినా నా చేతుల్లో ఉన్నావు. కాబట్టి ఆయన సమాధానాన్ని మనం పొందదాం. కాబట్టి బిడ్డలారా, తల ఉంచుదాం. దేవా, నీ నిత్య సన్నిధి నాతో ఎప్పుడు ఉంచు నాయన. సాతానుడు నా దగ్గరికి రాకుండా పారదు. నా చేత కాదు, వాడిని నేను జయించలేను. యాకోబు 4:7 బిడ్డలారా, యవనస్తులారా, నా బిడ్డలారా, ప్రభువుకు లోబడు, అపవాదిని ఎదిరించు, అప్పుడు వాడు నీ దగ్గర నుంచి పారిపోతాడు. చాలాసార్లు 31st నైట్ నేను కట్ చేసుకున్న పోలా నాకుని, నేను కూడా భూమిలో ఉన్నవాడిని. కానీ నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించినప్పుడు ఏం చేశాడంటే ఆయన ఏర్లతో సహా లాగేశాడు. నువ్వు ప్రభు దగ్గరికి రా. ఆయన నిత్యము నీతో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆయన నిత్యము నీతో ఉండటానికి ఇష్టపడ్డాడు. ఆయన నీ భారమంతా భరించగలుగుతాడు. నీ భారమంతా భరించగలుగుతాడు. ఎన్ని సమస్యలు వచ్చినా ఆ సమాధానకర్త నేను వదిలిపెట్టడు. ఎన్ని తుఫానులు నీ జీవితంలో, శ్రమలనే తుఫానులు, కొన్నిసార్లు అవమానం అనే తుఫాను నీ జీవితంలో అలలు అలలుగా కొడుతున్నా భయపడగాడు. ఆయన నేను ఉన్నాడు. అందుకే ఒకనాడు అవర్ డైలీ బ్రెడ్స్ అవుతాం, ఆ డైలీ బ్రెడ్లో ఒక మాట రాశాడు, ప్రభువా నువ్వు నా కాపరివి, లేమీ లేదు, సదాకాలం ఉన్న దేవుడవు, నేను పెద్ద కష్టాల్లో ఉన్నానయ్యా, నాకు నువ్వు కాని రావటం అన్నాడు. లేదయ్యా అని అడిగాడట. అప్పుడు ప్రభు ఏం చెప్పాడంటే, అయ్యా ఇప్పుడు నేను ఎత్తుకొని ఉన్నాను, కష్టాల్లో నడుస్తుంది నేను నాయన, నువ్వు నా పైన ఉన్నావు, భయపడగాకన్నాడు. కాబట్టి ఆయన ఎత్తుకున్నవాడు నిన్ను ఆ కష్టాల్లో నడవగలడు, శ్రమల్లో నడవగలడు, సమాధానం ఇవ్వగలడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీ పాదాలకి ఎంతో వందనాలు నాయన. నీ యొక్క సన్నిధి నిత్యం మాతో ఉంచండి నాయన. 16వ కీర్తన 11లో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. నీ సన్నిధిలో నిత్య విశ్రాంతి ఉంది. నీ సన్నిధిలో ప్రభా మా జీవితాలకు ప్రతి అణువణువు కూడా పరలోక పౌరులంగా చేయగలిగే శక్తి ఉంది తండ్రి. మా బలహీన జీవితాలను బలపరచగలిగిన శక్తి ఉంది. నీ సన్నిధి పద్మాశ్రలంకలో ఎలా నీ భక్తుని బలపరిచిందో అలాంటి సన్నిధి ప్రతి బిడ్డ జీవితంలో ప్రతినిత్యం వచ్చండి తండ్రి. నీ సమాధానం, నీ శాంతి కుమ్మరించండి నాయన. వారి జీవితాల్లో కుమ్మరించండి. ఈ శాంతి ఈ లోకంలో దొరకదు. మనుషులు ఇచ్చే ఇలాంటి శాంతి కాదు నీది. నీ శాంతి తండ్రి మాకు కావాలి. నీ శాంతి స్రవంతులు ఈ బిడ్డల హృదయాంతరంగాల్లో, కుటుంబాల్లో కుమ్మరించమని వేడుకొంచున్నాం. నీ యొక్క సన్నిధి నిత్యముంచి ప్రతి బిడ్డ నీకోసం తమ జీవితాల్లో ప్రభా
ప్రణమిల్లునట్లు కృపచూపమని క్రీస్తు పేర వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.